రాష్ట్రంలో రాత్రికి రాత్రే అంగన్వాడీ కేంద్రాల్లో అలజడి. కలుషిత ఆహారం తిని 10 మంది చిన్నారులకు అస్వస్థత. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఉదాహరణకు ఒక అంగన్వాడీ కేంద్రం మనం చూసుకున్నట్లయితే కొండూరు మండలం పెద్ద పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థతకు గురైన ఘటన కలకలం అయితే రేపింది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు చిన్నారులకు వాంతులతో మొదలైన ఇబ్బంది క్రమేపీ బాధితుల సంఖ్య పెరగడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ నేపథ్యంలో పెద్ద తండాలోని కేంద్రం ఆయా భరత బరబల సాహితీ పర్యవేక్షణ బాధ్యతలు అయితే చూస్తున్నారన్నమాట. మొత్తం 20 మంది చిన్నారులకు 18 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం వారికి కోడిగుడ్డు, పాలు, పప్పుతో భోజనం పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు చిన్నారులకు వాంతులు కావడంతో వారిని ఇంటికి పంపారు. గంట తర్వాత వంతులవుతున్న వారి సంఖ్య పెరగడంతో తల్లిదండ్రులు కేంద్రానికి చేరుకుని అధికారులకు తెలిపారు. వైద్యాధికారి దివ్య నేతృత్వంలో చిన్నారులకు ప్రాథమిక చికిత్స చేసి 10 మందిని మైలవరం ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. అయితే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రత్యేకంగా మరొక హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి, అంగన్వాడీల్లోని ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారు అనేది అయితే చూడాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఏపీలో ఇటువంటి జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే అంగన్వాడీలో ఉన్న అందరి టీచర్లందరికీ కూడా ట్రైనింగ్లు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయాలు వీరందరూ పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి టైంలోనైతే ఇటువంటివన్నీ చోటు చేసుకుంటాయని చెప్పి తల్లిదండ్రులు అయితే వాపోతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.